అనేక సంవత్సరాల నుండి సుదీర్ఘంగా చేసిన తెలంగాణ ఉద్యమ పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఇది కేవలము తెలంగాణ ప్రజల ఆకాంక్ష అంటే చాలామంది విద్యార్థులు, కవులు, కళాకారులు, ఉద్యోగస్తులు, మేధావి వర్గాలు, మీడియా మిత్రులు, పాత్రికేయులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అనేక రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నటువంటి శ్రేణులు, తెలంగాణ సమాజం తెలంగాణ కావాలని 60 సంవత్సరాల నుండి చేయని పోరాటం లేదు. దాదాపు 3 తరాల ప్రజానీకం ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే చివరిగా ఈనాడు లోక్సభలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పార్లమెంటు ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సహకారం రావడం తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా ముక్త కంఠంతో హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఇది చరిత్రాత్మకమైన సంఘటన, నిర్ణయం. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు CWC ఒక చరిత్రాత్మకమైన ఒక రాజకీయ పార్టీగా ప్రజల ఆకాంక్షలను మేము గౌరవిస్తాం, మా హామీలకు కట్టుబడి ఉంటాం, మేము ఇచ్చిన మాటను నెరవేరుతాం అని చిత్తశుద్ధితో, నిజాయితీతో ఎన్ని అడ్డంకులు ఏర్పడ్డా, ఎన్ని ప్రెషర్స్ వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని రాజకీయ పార్టీలు మరి అనేక అనుమానాలు చెప్పినా చివరగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం చేయడం, తెలంగాణ ప్రజలు ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని మర్చిపోరు, జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు, తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఈ రుణం తీసుకుంటారు. అలాగే బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, మామూలు సాంప్రదాయం ఏమంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పాలక పార్టీ చేసిన నిర్ణయాలను వ్యతిరేకిస్తారు. ఆ నిర్ణయము, ఆ బిల్లులు పార్లమెంటు చర్చల సందర్భంగా ఓడించాలి, వాళ్ళ ఆధిక్యతను, ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనే ఆతృతతో ప్రతిపక్షం, శాసనసభ, లోక్సభ, పార్లమెంట్ ఎక్కడైనా ప్రతిపక్షం పార్టీ యొక్క పాత్ర దానికి విభిన్నంగా కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయాన్ని బీజేపీ పార్టీ లోక్సభలో ఎవరు ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి మద్దతు పలికి బిల్లును చట్ట రూపంలో మార్చిన బీజేపీ పార్టీ ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం చేసింది. బీజేపీ పార్టీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజానికం మీకు సదా
ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. ధన్యవాదాలు తెలియజేస్తారు. అట్లాగే ఈ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినటువంటి దాదాపు 38 జాతీయ పార్టీలు పార్లమెంట్లో తెలంగాణ అనుకూలంగా గతంలో నిర్ణయం చేశారు. నిన్న కూడా మద్దతు పలికింది. అందులో సిపిఐ లాంటి, బహుజన సమాజ్ పార్టీ లాంటి అనేక పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినందుకు, నిర్ణయం చేసినందుకు తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ సమాజం పక్షాన, తెలంగాణ వాదుల మందరం కూడా ఈ ప్రక్రియలో పాల్గొన్న జాతీయ, ప్రాంతీయ, పార్టీల అందరికీ కూడా తెలంగాణ ప్రజానికం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా మనమందరం గమనించాల్సిన అంశాలు ఎన్నో. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఎంత క్రియాశీలక పాత్ర వహించారో ఆ రాజకీయ పార్టీల ముందు ఓ గురుతరమైన రాజకీయ బాధ్యత ఏమంటే తెలంగాణ ఉద్యమ ఏజెండా అంశాలు, తెలంగాణ ఉద్యమ ఏజెండా అంశాలు మొదటి కూడా తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది, దోపిడీ గురైంది, వివక్ష గురైందని తెలంగాణ సమాజం ఉద్యమించింది. అయితే ఈ తెలంగాణ ఉద్యమ నేపథ్య అంశాలు ఏమంటే నీళ్లు నిధులలో దోపిడీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో దోపిడీ, విద్యా వైద్య రంగాలలో నిర్లక్ష్యం, పరిశ్రమలు వ్యాపారాలలో గెట్టివేయబడ్డం, తెలంగాణ ప్రాంతంలో సంస్కృతి, తెలంగాణ ప్రాంత సంస్కృతి, మానవ వనరులు నిర్వీర్యం చేయబడ్డాయి. ఈ ప్రాంతంలో ప్రధానంగా ప్రవహించే కృష్ణా గోదావరి నదీ జలాలలో తెలంగాణ సమాజానికి తగిన వాటా లభించలే. నిరంతరంగా నిర్విరామంగా కరువు కాటకాల మయమైన తెలంగాణకు సాగునీరు అందించడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినాయి. అందుకే తెలంగాణ ప్రాంత రైతాంగం, మేధావి వర్గాలు, విద్యార్థి లోకం ఉద్యమించినారు. తెలంగాణ ప్రాంతంలో లభ్యమయ్యే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్ని అర్హతల నుండి కూడా చదువు సంధ్యలలో మిన్నగా ఉన్న తర్వాత ఉద్యోగాలలో తెలంగాణ యువతకు సరి అయిన వాటా లభ్యం కాలేదు. అందుకే యువత విజృంభించింది, తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తింది. మరి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం ఆశించిన విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఉద్యమ నేపథ్య అంశాలన్నింటినీ సత్వరంగా పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ముందుకు రావాలని తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తుంది, ఆశిస్తుంది. మరి ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకోవాలి. అట్లాగే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రావాలని 60 సంవత్సరాల నుండి విద్యార్థులు, తెలంగాణ వాళ్ళు వేల సంఖ్యలో ఆత్మాహుతి చేస్తున్నారు, ప్రాణాలను ఇచ్చినారు, బలిదానాలైన. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం జరగడమే వారందరికీ అసలైన సిసలైన నివాళులు. అంతేకాకుండా
భవిష్యత్తులో రాబోయే కాలంలో తెలంగాణ ప్రాంతంలో దరిద్రం పేదరికం లేకుండా, ఆర్థిక తారతమ్యాలు లేకుండా, సామాజికంగా వేధింపులు లేకుండా, పూర్తి స్థాయి విద్యా బుద్ధులతో శాస్త్ర సాంకేతిక రంగాలలో నైపుణ్యం పొందగలిగి విద్యా వ్యాప్తి జరగాలి. ఆత్మహత్యలు ఉండకూడదు, అడవుల్లోకి వెళ్ళకూడదు. ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను అన్నీ కూడా సక్రమంగా సద్వినియోగం చేసి సమగ్ర తెలంగాణ అభివృద్ధికి పాటుపడి అసలైన శిశులైన తెలంగాణ తీసుకురాగలిగితేనే, సాధిస్తేనే మనం పూర్తి స్థాయి నివాళులు తెలంగాణ అమరవీరులకు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ దిశలో ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం, రాజకీయ పార్టీ, పాత్రికేయ మిత్రులు, ప్రజా సంఘాలు అందరూ కూడా తీవ్రంగా ఆ దిశలో నిర్ణయాలు చేసేందుకు బోధన చేయాలి, ముందుకు రావాలని మేము వారందరినీ కూడా అందరికీ మనవి చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇంకో అంశం కూడా ఏమంటే, తెలంగాణ ఇవ్వగానే కొంతమంది సీమాంధ్ర సోదరులు లేదా బయట నుండి వచ్చినటువంటి వాళ్ళు బయోగ్రాఫీలో గురి అయ్యే అవకాశాలు ఉన్నట్టు నిన్న మొన్న వార్తలలో విన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన ఇది సీమాంధ్రకు వ్యతిరేకం కాదు. హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో భారతదేశ నలుమూలల నుండి వచ్చి ఉద్యోగాలు చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగిన ప్రాంతం హైదరాబాద్. భారతదేశ నలుమూలలే కాదు, ఇతర దేశాల నుండి కూడా నిజాము నవాబు పరిపాలనలో అనేక మందిని నిష్ణాతులను ఇరాను, ఇరాకు, జర్మనీ లాంటి దేశాల నుండి ఇక్కడ మరి పిలిపించి వాళ్ళతో పనులు తీసుకున్నట్టు వారికి ఉద్యోగాలు కల్పించినటువంటి చరిత్ర ఉన్న హైదరాబాదు సంస్థానం, హైదరాబాదు ప్రాంతం, తెలంగాణ ప్రాంతం. మరి ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా వారికి సరైన భరోసా ఇవ్వాలి, ఆ వాతావరణాన్ని కల్పించాలి, మన సోదరులుగా పరిగణించాలి. ఈనాడు హైదరాబాద్ ప్రాంతంలో ఐటీ ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ విస్తారంగా విస్తరించున్నారు. ఆ ఐటీ ఇండస్ట్రీలో యువకులను కదిలిస్తే కేవలం హైదరాబాద్ అన్నారు, ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కలకత్తా నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బాంబే నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే అందులో మరి ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం అందరం ఒక సౌహృదమైన వాతావరణం, ఒక చక్కటి తెలంగాణ ఏర్పాటుతో సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఒక సమగ్రమైన రాజకీయ విధి విధానాలను అలవర్చుకొని సంపూర్ణ తెలంగాణ అభివృద్ధికి మనమందరం కృషి చేయాలని హృదయపూర్వకంగా మరి మేము ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి మరి అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. కార్యక్రమానికి వచ్చిన మన పాత్రికేయ మిత్రులకు, ఇక్కడ వచ్చినటువంటి మా మిత్రులందరికీ మరి తెలంగాణ శుభాభివందనాలు. మీరందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుండి మరి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించారు. పాత్రికేయ మిత్రులైతే మరి ఉద్యమకారుల కంటే ముందుగా రాత్రనక పగలనక ఉద్యమించిన మీ ఉద్యమ ఫలితం వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై